హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శ్రీగర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీ రైతులకు శుభవార్త, ప్రభుత్వ కీలక నిర్ణయం అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఫ్రెండ్స్ ఈ ఛానల్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, రైతు, మహిళల కోసం వివిధ సంక్షేమ పథకాలు అందుబాటులో తీసుకొచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులను, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏపీ సర్కార్ వ్యవసాయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ఏపీ సర్కార్ రైతులకు మరో శుభవార్త అందించింది. వివరాల్లోకి వెళ్తే, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల జీవనశైలిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందించామని పలు సందర్భాల్లో సీఎం జగన్ అన్నారు. తాజాగా అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. ఏపీ రైతులకు సబ్సిడీపై జగన్ సర్కార్ విత్తనాలు అందించనుంది. ఖరీఫ్ సీజన్ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. 16.19 లక్షల క్వింటాల విత్తనాలపై 50% సబ్సిడీ, వేరుశెనగపై 40% సబ్సిడీ ఇవ్వనుంది. దీనికోసం 540 కోట్లు ఖర్చు చేసింది. ఏపీ సర్కార్ 195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చిరొట్టె, చిరుధాన్యాలు విత్తనాలపై 50%, వేరుశెనగపై 40% సబ్సిడీ ఇవ్వనుంది. ఎన్ఎఫ్ఎస్ఎం పరిధిలోని జిల్లాల్లో వరి విత్తనాలు క్వింటాల్ ₹1000, మిషన్ పరిధిలో లేని జిల్లాల్లో ₹500 చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఫ్రెండ్స్, మేము అందించే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి.